హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వెన్నీ 19. చూడండి, నేనైతే విలేజ్లో ఉన్నా కదా. విలేజ్లో బ్లాగ్ చేద్దామంటే టైం అయితే సరిపోలేదు. అందుకని చెప్పి ఇంకా సాయంత్రం బ్లాగ్ చేద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడైతే ఆలుగడ్డ సమోసా కావాలంట మా అమ్మ వాళ్ళకి, అమ్మకు చెల్లి. అందుకే చేయమంటే చేసుకున్నా. ఆలుగడ్డలు అయితే కట్ చేసిన. చూడండి మా వాళ్ళంతా ఏం చేస్తారో సాయంత్రం పూట. ఎంత చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మ చేత అయితే పిండి అయితే వేసుకిస్తాను మంచిగా. ఇగో ఈ మైదా పిండి అయితే తీసుకున్నాం. మైదా పిండిలో అయితే ఉప్పు అయితే వేసుకోవాలి సరిపడంత. నేనైతే ఇంతకుముందు అయితే సమోసాలు అయితే చేసి ఫుల్ వీడియో అయితే పెట్టాను. నేనైతే మధ్య మధ్యలో చూపిస్తా. వీళ్ళకి నేర్పడానికి నేనైతే సమోసాలు చేస్తున్నాను ఇక్కడ వీళ్ళ కోసం కూడా. వామ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే వామ్ వేసుకుంటేనే సమోసా టేస్ట్ సూపర్ ఉంటుంది. డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు వామ్ వేసుకోవడం వల్ల. పిండి మంచిగా నూనె వేసుకుంటే మంచిగా స్మూత్గా వస్తుందంట. నేను వేసుకుంటా, మా అమ్మ కంటే తెలుసు కాబట్టి నూనె రేపు అని చెప్తుంది. నూనె వేద్దాం. మసాలకు మంచిగా మైదా పిండి తెచ్చి ఇస్తున్నా. అప్పుడప్పుడు మంచిగా టిఫిన్ మూకులు చేసేది, గారెలు చేసేది, వడియాలు చేసేది. ఇప్పుడు ఏం లేక ఇక అప్పుడప్పుడు చేసుకొని తింటాను. అప్పుడప్పుడు టిఫిన్ కావాలంటే వేడి వేడి ఉండాలి అని సమోసాలు చేసుకుంటాను. ఇలా సుమారం కదా అమ్మ, నీకు సుమారం అందుకే బాయ్ దగ్గర ఫుల్ పని అయిపోయింది అట్టుంది. అందుకే వీళ్ళు కాక ఏం చేయక ఇక ఇయ్యాల చేస్తున్నారు. మంచిగా అయితే విసికి ఇలా పెట్టు. నేనైతే కూర కోసం ఉల్లిగడ్డలు అవి వద్దాం. నేనైతే ఇప్పుడు ఆలుగడ్డ సమోసాలు స్టవ్ మీద వేయాలి, పొయ్యి మీద వేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే సాయంత్రం పూట మంచిగా చల్లగా ఉంది కదా, అందుకని పొయ్యి మీద వేద్దామని ఫిక్స్ అయినా. ఊరికే స్టవ్ మీద తిని బోర్ కొట్టింది, అందుకని పొయ్యి మీద వేద్దాం. ఏదో పుదీనా అయితే తెంపుతుంటే మా ఫ్రెండ్ వచ్చింది. చూడే అది చెప్పు. హాయ్ చూడు, దీన్ని ఇవాళ యాన్యువల్స్ డే, హ్యాపీ యాన్యువల్స్ డే. చూడండి మా స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఇక్కడనే ఉంటుంది మా పక్కనే, అమ్మ వాళ్ళది ఇక్కడనే, అత్తగారు ఇక్కడనే అనమాట. అందుకే ఫుల్ ఎంజాయ్. చెప్పుకో, ఏం కూర అంటే చేపల పుదీనా చేస్తారా? బాగుంటుంది. నేను ఆలుగడ్డ కూర పుదీనా వేసుకుంటే చేపలలో పుదీనా వేయడానికి వచ్చింది. వెనక్కి తీసుకురా. కళ్యామాకు కూడా, కళ్యామాకు చెట్టు కూడా మాకు ఇంట్లోనే ఉంది, బయటకు పోవాల్సిన అవసరం లేదు. మేమైతే ప్రతిదీ కొనుక్కోవాలి కదా. అమ్మోళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఏది కొనవసరం లేదు. ఇలాంటివి బావి దగ్గర ఫుల్ చెట్లు ఉన్నాయి, ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంది. ఎక్కువ బావి దగ్గరనే తీసుకొస్తాము కళ్యామాకు మాత్రం. ఎప్పుడన్నా అర్జెంటు ఇంట్లో లేకపోతే ఇంట్లో అయితే వాడతాము. కరివేపాకు విలేజ్లో ఇన్ని అనుకూలంగా ఉంటాయి కదా. ఏం చెప్తాను, ఇది చూపినా మాట్లాడవని చూడండి. అయితే పొడుగు చేయాలి, మీకు తెలుసు కదా. ఇంతకుముందు వీడియో అయితే మొత్తం పెట్టిన, అలా చూడండి ఫుల్. మేము వెన్నమ్మాయి కాలుగడ్డ తీస్తాను, నేనైతే వేస్తాను. అది మామ అయితే కలుపుతాను. ఫోన్ పక్కకు పెట్టుకుని చూడండి, చపాతీలు చేయడం అయితే అయిపోయింది. చీకటి అయిన ఫ్రెండ్స్, అందుకే మొత్తం చూపించలేకపోతున్నాను. ఇంకా ఇట్లా కట్ చేసుకున్నాము 2 భాగాలుగా. ఇంకా ఆలుగడ్డ కర్రీ చేసాము సమోసాల స్టఫింగ్ కోసం. ఇది ఇంకా చేస్తున్నాను, ఇలా షేప్ అయితే రావాలి. చీకటి అయితే అయింది, చూపిద్దామంటే ఇంక ఇలా వాటర్ పెట్టి, ఇంకా ఫుల్ వీడియో అయితే కింద వీడియోలలో ఉంటుంది చూడండి మొత్తం కావాలంటే. అంటే నేనైతే చేస్తున్నాను ఇలా అయితే స్టఫింగ్ చేసి. ఒకసారి అయితే మీకోసం చూపిస్తాను. ఇట్లా వాటర్ పెట్టాలి, వాటర్ పెట్టి ఇట్లా అంటే మంచిగా అతుక్కుంటుంది అనమాట. చూడండి, అదే బాబా అయితే సర్లాగా తింటుంది. అదే బాబా చూడండి, సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి మొత్తానికి. అయితే చెంపలు కూడా ఆగిపోతాయి, సమ్మర్ కదా. రాధిక సమోసా ఎట్టుంది? మా చెల్లెతో తింటాను ఆల్రెడీ ఒకటి.
సూపర్ ఉంది. అమ్మ ఎట్లుందో టేస్ట్? అమ్మమ్మ చూపిరా, తాత చూపి బాబు ఎట్లుంది. చూసి నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోదు. బాయ్.